వెల్కమ్ టు ఎస్డివి 9 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ ను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయోధ్య రాముడిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యను సందర్శించారు. తన పర్యటన సందర్భంగా ఆయన శ్రీరాముని పాదాలకు నమస్కరించి గౌరవనీయమైన హనుమాన్ గిరి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవుడు నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను, సిద్ధులను, సాధ్యులను, యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజ స్తంభానికి వామభాగం నుంచి, అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడమవైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెళితే ఈ తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే. ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి అంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతకీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం
అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వేంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డన కూడా చేస్తూ ఉన్నారు. తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, నజ్జన్మన ఫలమిదం మధుకైట భారే, మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మర. ఏడుకొండలను ఆనుకుని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రులు ముందుకొస్తే అన్ని రాష్ట్రాల్లో వెంకన్న ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవోతో సమీక్ష నిర్వహించారు. ముంతాజ్ హోటల్ కూడా చెప్పి ముంతాజ్ హోటల్ మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఏడు కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానుల్లో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా, ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో నిర్వహించిన అమరావతి చిత్ర కళా వీధి కార్యక్రమం పోస్టర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వితో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4 నుంచి రాజమండ్రిలో జరగనున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి కళాఖండాలను ప్రదర్శించి విక్రయించడానికి కళాభిమానులతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రత్యేకమైన కళా ఉత్సవం రాష్ట్రంలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలో నిలుస్తుందని చెప్పారు. అమరావతి చిత్రకళ వీధి అనేది ఇది కేవలం ఒక కళా ప్రదర్శన మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులకు చాలా వారి వర్క్ ని, వారి కళను చూపించుకునే అరుదైన అవకాశం అది. మన రాష్ట్రంలో ఎన్నో ప్రతిభావంతులైన కళాకారులు ఎందరో ఉన్నారో వాటికి సరైన గుర్తింపు, ప్రోత్సాహం లేదు, వారికి దొరకట్లేదు. పద్మశ్రీ అవార్డు పొందిన గొప్ప కళాకారులు కూడా సరైన వేదిక లేక తమ ప్రతిభని చూపలేకపోయారు. కానీ అమరావతి చిత్రకళ వీధి ద్వారా వారు తమ కళని ప్రదర్శించుకునే అవకాశం ఈ రకంగా కలుగుతుంది. మన రాష్ట్రపు కలంకారీ, చెరియల్ పెయింటింగ్స్ లాంటి సాంప్రదాయ చిత్రలేఖనాల నుంచి ఆధునిక డిజిటల్ కళల వరకు ప్రతి కళాకారుడికి ఇక్కడ ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ప్రదర్శనలో కళాకారులకి ఆదరణ ఇచ్చేలాగా, ప్రజలకి కళలో ఆసక్తిని పెంచేలాగా ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
గ్రామీణ రోడ్లు తెలంగాణ రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. బారాస హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు రోడ్లు వేశారని ఆయన విమర్శించారు. ఆ 3 చోట్ల రోడ్డుకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు. రోడ్ల గురించి రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బారాస హయాంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్ కు పంచాయతీరాజ్ కూడా అదే విధంగా 12,000 కిలోమీటర్లు, మాది ఒక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే, జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడే లే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ ఆహ్వానంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండీ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడెళ్ళ పోదా. ఇప్పుడు మేము మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష, నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్ లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇకపోతే ఫైనాన్స్ ప్రజలని హౌస్ ద్వారా ప్రజలని మిస్గైడ్ చేసే మాట్లాడరు. ప్రజలని మిస్గైడ్ చేయొద్దు. ఇప్పుడు అడిగే ప్రశ్న మీరు టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 months గా 3 months గా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్ గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్ తోని మోడల్ గా వచ్చే 3 years తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు. అధ్యక్ష, మా ప్రశాంత్ రెడ్డి గారు R&B శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు. అధ్యక్ష, అయితే ఈ 40% వైఎస్ఆర్సీపీ మర్రి రాజశేఖర్ ని ఏనాడు మోసం చేయలేదని, పైగా ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెడల రజని గుర్తు చేశారు. పార్టీని వీడే క్రమంలో వైఎస్ఆర్సీపీపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మర్రి రాజశేఖర్ నిన్న పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సీపీలో తనకు గౌరవం దక్కలేదని, పదవులు దక్కలేదని అన్నారు. 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మర్రి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీలో చేరాక ఆయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2014 ఎన్నికల్లో ఓడినా సరే ఆయనను బాధ్యతల్లో కొనసాగించారు. వైఎస్ కుటుంబం మర్రి రాజశేఖర్ కు ఎంతో గౌరవం ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను.
ఆ తర్వాత 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటము, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అనేటువంటి విషయం. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్కి కొనసాగించారు. 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. హుస్నాబాద్ నియోజకవర్గం జిల్లెలగడ్డ గ్రామంలో KC2 PG పాఠశాలలో హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ రెవెన్యూ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం 10వ తరగతి విద్యార్థులకు పెన్ను స్కేళ్లు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకా చందు మరియు కాంగ్రెస్ నాయకులు. అన్న నమస్తే, అప్పుడే పిలిచిన సప్లై చేస్తారు. జిల్లెలగడ్డ గ్రామంలో KG2 PG స్కూల్ వద్దకు మన హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 10వ తరగతి చదివి ఎగ్జామ్ రాసే పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వాళ్ళకు ఒక పల్లిపట్టిని, ఒక పెన్ను, ఒక స్కేల్ను పంపిణీ చేయడం జరిగింది మంత్రి గారి ఆదేశాల మేరకు. పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలు మంచిగా వారు ఎలాంటి భయానికి లోన్ కాకుండా ఎగ్జామ్ రాసి వారి యొక్క భవిష్యత్తును ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళు మంచి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మెడ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వారి యొక్క కష్ట సుఖాల్లో భాగస్వాములైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా అన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు మంచి మెరిట్ తీసుకొచ్చేలా అక్కడున్న పనిచేసే టీచర్లు
విద్యార్థులు మంచిగా చేసి వారికి ఎక్కువ మార్కులు వచ్చేలా వారిని అలా తీర్చిదిద్దాలి అని చెప్పేసి చెప్పినందుకు, అలాగే ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. మీరు మంచిగా ఎగ్జామ్ రాయండి, ఆలోచన చేసుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. గత తెలంగాణ బడ్జెట్ లో అంకెల గారడీలు తప్ప అమలు చేసిందేమీ లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 16 నెలల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టింది లేదంటూ దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ అమలు చేసిందేమీ లేదన్నారు. ప్రకటించిన 6 పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదంటూ హరీష్ రావు ఆరోపించారు. ఆలోచన ఆశయంతో తన వంతు బాధ్యతగా జాబ్ మేళాలో నిర్వహించారని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతుందో కూడా ఒకసారి బడ్జెట్లో వారు పెట్టిన లెక్కలు, ఏడాది పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి చూడాలి అధ్యక్ష. రాష్ట్రంలో 15 నెలల కాంగ్రెస్ పాలన వల్ల ఒక్కొక్క వ్యవస్థ దారుణంగా విధ్వంసం అవుతా ఉంది అధ్యక్ష. వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్యతరగతి జనం గుండాగి చనిపోతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు తమకు తాము బలి చేసుకుంటున్నారు. చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి అయిన ఆహారం పెట్టక 83 మంది పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి, వారు దగ్గరున్న శాఖల్లోనే ఇవాళ పిల్లలు 83 మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం, సిగ్గుచేట అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు కేసీఆర్ గారు గురుకులాల సంఖ్య 289 నుంచి 1020కి పెంచారు అధ్యక్ష. విద్యార్థుల సంఖ్య దాదాపు 1,50,000 నుంచి 6 లక్షలకు గురుకుల విద్యార్థులు పెరిగారు అధ్యక్ష. కానీ నేడు గురుకులాల పరిస్థితి చూస్తే అధ్యక్ష గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా గర్వకారణం అధ్యక్ష. మీరు కూడా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చారు. నేను కూడా ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి 31 డిసెంబర్ ఒక ఎస్సీ హాస్టల్లో పోయి పిల్లలతో కేక్ కట్ చేసి, పిల్లలతో భోజనం చేసి, ఆ పిల్లలతో పడుకోవడం నాకు అలవాటు. పేదలకు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజు ఇంటి స్థలాల విషయమై నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా ఇప్పటి వరకు పేదలకు ఇళ్ల నిర్మాణం, స్థలాల మంజూరుకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదని, దీంతో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకోవాలన్న ఆశ సామాన్య కుటుంబాలకు అందని ద్రాక్షగా మిగిలిందని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాయచోటి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఇంటి స్థలాలు దరఖాస్తులు డిఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గం కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 12,000 మంది ప్రజలు కలిసి వారందరి చేత అప్లికేషన్లన్నీ ఫిల్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మీకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు 2 సెంట్లు స్థలం ఇస్తాం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ఆయన చెప్పినటువంటి 6 పాయింట్ ఫార్ములాలో ఆయన వాగ్దానం చేశారు. దాని ఫలితంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు వస్తాయి, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకోసం మేము గుద్దిన చోట గుద్దకుండా సైకిల్ పైన గుద్దుతామని మీరు ఓట్లు గుద్దితే 164 సీట్లు అసెంబ్లీలో ఆయన కూటమికి ఈరోజు అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది. ఆ అంశాన్ని మేము కొత్తగా అడగడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీగా మేము వేరే అంశాలు చెప్పడం లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఏదైతే పవన్ కళ్యాణం బాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఏదైతే పురంధరేశ్వర అక్క గారు ఎన్నికల మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించామని చెప్పి వాగ్దానం చేశారో
ఆ వాగ్దానాన్ని మీరు అమలు చేయండి. 2 సెంట్లు 3 సెంట్లు తామేమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ మంత్రివర్గ సమావేశాలు, చాలా మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఆ మంత్రివర్గ సమావేశాల్లో 9 మాసాలు పూర్తయింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలకు సంబంధించి మనం ఒక వైపున అడుగుతా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తా ఉంది, ఇప్పటి వరకు ఎక్కడ ఇంటి స్థలము లేనటువంటి వాళ్లకు గతంలో ఇంటి స్థలం పొందినటువంటి వారికి మేము ఇల్లు ఇస్తాం, వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత ఏ మల్లన్న అని పిలవాలో ఒక్కసారి చెప్పయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకంటే ముందున్నటువంటి అన్న జగనన్న అగ్గిపేట గిగ్గిపేట కోడి కోలవ పెళ్లి పిచ్చిక అని చెప్పేసి 1 సెంటు స్థలంలో 3 ఆవులు 7 ఎనుగులు 30 కోళ్లు 2 ఎడ్లు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు నిర్మాణం చేసుకోండి అని చెప్పి 31 లక్షల మందికి ఆయన ఇచ్చిన తర్వాత మీరు ఇంకా ఎవరికైనా ఇవ్వాలంటే మీ పార్టీ వాళ్ళు జిల్లాకో మండలానికో ఒక 10 మంది నిలుగుతారా? ఎందుకు సార్ అబద్ధాలు చెప్పితే ప్రజలు ఎలా ఊరుకుంటారని చెప్పి చెప్పడానికే రాష్ట్రంలో 26 జిల్లాల్లో వేలాది మంది ఒక్కొక్క కలెక్టరేట్ ముందు వేలాది మంది బయటకు వచ్చి 2 సెంట్లు 3 సెంట్లు స్థలమని అడుగుతా ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, మీకు ఆల్రెడీ ఇల్లు ఇచ్చాం కదా అని. ఇచ్చారు సార్, ఇల్లు ఇచ్చారు. నేను పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ పేరుతో ఇల్లు ఇచ్చారు. మా అమ్మ నన్ను కొనింది. నన్ను కొన్న తర్వాత నాకు పెళ్లి అయింది. నేను 2 ముగ్గురు పుట్టించా, వాళ్ళకు మళ్ళీ పెళ్లి అయింది. వాళ్ళు కూడా 2 ముగ్గురు ఉత్పత్తి చేశారు. కానీ ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.